సీతాదేవిని వేరు చేసే మరో కథ కూడా పురాణాల్లో చెప్పబడింది. దాని ప్రకారం కామదేవుడు కూడా తన తపస్సు బ్రహ్మచర్యాన్ని విచ్ఛిన్నం చేయలేడని నారదుడు గర్వపడుతూ ఉండేవాడు. అతను తన ఆరాధ్య దైవమైన విష్ణువుకు గర్వంగా చెప్పినప్పుడు నారదుడి గర్వాన్ని భగ్నం చేయడానికి విష్ణువు ఒక పథకం వేశాడు. నారదముని వెళ్లడం ప్రారంభించినప్పుడు అతని మార్గంలో ఒక రాజభవనాన్ని చూశాడు. అందులో లోపల ఉన్న యువరాణిని చూసిన తరువాత నారదుడు ఆకర్షితుడయ్యాడు. ఇదంతా మహావిష్ణువు భ్రాంతి అని అతనికి తెలియదు. పాపం ఆ యువరాణి అందాన్ని చూసిన నారదుడి తపస్సు భగ్నమైంది. కాబట్టి నారదుడు ఆ యువరాణ్ణి దక్కించుకోవడానికి శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు. నారదుడు శ్రీ విష్ణువుతో ఇలా అంటాడు, హే ప్రభు, మీరు నాకు శ్రీహరి రూపాన్ని ప్రసాదించండి. అలా ప్రసాదించినట్లయితే నేను ఆ యువరాణిని పెళ్లి చేసుకుంటాను. హే నారదమునింద్ర, నేను ఇప్పుడు ఇచ్చే రూపం వల్ల నువ్వు తరువాత పశ్చాత్తాపడాల్సి వస్తూ ఉంటుంది. అంటే యువరాణి యొక్క మాయలో పడి నారదుడు శ్రీ మహావిష్ణువు రూపంలో కోతి రూపం కూడా ఒకటని మర్చిపోయాడు. అయితే నారదుడి యొక్క గర్వాన్ని అణచటానికి శ్రీ మహావిష్ణువు ఆయనకి వానరుడి రూపాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే యువరాణి స్వయంవరానికి నారదుడు వెళ్లాడో ఆయన ముఖం చూసి సభలో ఉన్న వాళ్ళందరూ తెగ నవ్వుకున్నారు. అంతేకాకుండా యువరాణి కూడా తన వానరి ముఖాన్ని చూసి నారదుడి మెడలో వరమాల వేయకుండా ఆ సభలోనే ఉన్న శ్రీ మహావిష్ణువు మెడలో వేసినట్లుగా చెబుతూ ఉంటారు. అయితే సభలో ఉన్న వాళ్ళందరూ నారదుడిని చూసి ఎందుకు నవ్వుతున్నారో నారదుడికి అర్థం కాలేదు. అదే సమయంలో ఆ మహల్లో ఒక పాత్రలో నీళ్లు కనిపించాయి. ఆ నీళ్లలో తన ప్రతిబింబం చూసుకున్నాడు. అప్పుడు తనకు అర్థమైంది తన రూపం వానరు రూపమని. ఆ వానరుని ముఖం చూసి నారదుడికి బాగా కోపం వచ్చింది. ఆ కోపంలో శ్రీ మహావిష్ణువుని ఇలా శపిస్తాడు, ఏ విధంగా అయితే స్త్రీ కోసం తప్పించిపోయానో అదే విధంగా మీరు భూమిపై మానవ జన్మ ఎత్తి భార్యను దూరం చేసుకుంటారు అని శపిస్తాడు. అప్పుడు నారదుడి శాపం విన్న విష్ణువు తన మాయాజాలాన్ని ముగించాడు. ఆ మాయాజాలం ముగిసిన తరువాత నారదుడి యొక్క తప్పు నారదుడు అర్థం చేసుకున్నాడు. మహావిష్ణువుని క్షమించమని కోరాడు. అయితే నారదుడి ఈ శాపం వల్లనే శ్రీ మహావిష్ణువు శ్రీరాముడి అవతారం ఎత్తి సీతాదేవికి దూరంగా బ్రతకవలసి వచ్చిందని చెప్తూ ఉంటారు.